ఆ పార్టీలోని నేతల మధ్య వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయట. పార్టీ పరువును కాపాడుకునేందుకు అధిష్టానం ఓ ముఖ్య నాయకుడిని పంపినా అక్కడ జరిగిన సంఘటనలు మాత్రం ఆ నాయకుడినే ఉలిక్కిపాటుకు గురిచేశాయట. పార్టీ పార్లమెంటు అధ్యక్షుడిపైనే ఆరోపణలు గుప్పించారట అక్కడి నేతలు. అంతేకాదు, ఏకంగా సమావేశం నుంచి ఆయన బయటకు వెళ్ళమన్నారట. పంచాయతీని పరిష్కరించేందుకు వెళ్లిన ఆ నాయకుడికి నేతల తీరుతో తల బొప్పి కట్టిందట. ఇంతకు ఆ పార్టీ ఏది, ఆ నేతలు ఎవరు, వారి మధ్య అంతర్గత కలహాలకు కారణాలేంటి, ఈ రాజకీయ డ్రామా జరిగింది ఎక్కడ? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజంపేట టీడీపీలో రచ్చ కొనసాగుతోంది. నేతల మధ్య గ్రూప్ వార్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. సమస్యను పరిష్కరించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందట. టీడీపీ అధినాయకత్వం ఆదేశాలతో పార్టీ పరువును గంగలో కలపకుండా నియోజకవర్గ నేతల్ని ఏకదాటిపై నడిపించడానికి ఓ నాయకుడొచ్చారు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి సంబంధించి 6 జోన్లలో ఓ జోన్కు ఇన్ఛార్జి. అదే సమావేశానికి పార్లమెంటు అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. ఈ ఇద్దరి సమక్షంలో ఆ పార్లమెంటు పరిధిలో తమ్ముళ్ల మధ్య ఉండే తగవలు తీర్చాల్సి ఉంది. జోనల్ ఇన్ఛార్జి చేత సమస్య పరిష్కారం కాకపోతే దాన్ని ఆ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. అయితే మీటింగ్కు హాజరైన కొందరు సభ్యులు తమ సమస్యలు వెళ్లబోసుకోవాలంటే అసలు సమస్యగా ఉన్న పార్లమెంటు అధ్యక్షుడిని బయటకు వెళ్లాలని డిమాండ్ చేశారట. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సదరు పార్లమెంటు స్థాయి అధ్యక్షుల వారు ఎవరు నేనా అంటూ ఆ నేతల్ని ప్రశ్నించారట. వెంటనే ఆ నేతలు ఎస్ తమరే బయటకు దయచేయండి అనేశారట. వచ్చిన జోనల్ ఇన్ఛార్జి కూడా ఇక్కడ ఏదో గోడుపుఠాని ఉన్నట్లు అనుకుని సరే కాసేపు బయటకు వెళ్లండి అని ఆదేశించడంతో పార్టీ అధ్యక్షుడు బయటకు వెళ్లక తప్పలేదట. రాజకీయ పార్టీలో ఒక సమస్యను పరిష్కరించాలంటే అది సున్నితమైనదా కఠినమైనదా అనే అంశంపై చర్చోపచర్చలు జరగాలి. ఆపై అధినాయకత్వం సమస్యను పరిష్కరిస్తుంది. ఆ తర్వాత జరిగేది జరక్క మానదనే మార్గంలో నడుస్తుంటాయి ఆయా రాజకీయ పార్టీలు. కానీ అక్కడ మాత్రం అలాంటి పరిస్థితులైతే కనుచూపు మేరలో కానరావడం లేదనిపిస్తోంది. అన్నమయ్య జిల్లా పార్లమెంటు పరిధిలోని రాజంపేటలో మర్రి ఓడల్లా పాతుకుపోయిన టీడీపీ విభేదాలను చక్కబెట్టాలని పార్టీ సుప్రీం సీఎం చంద్రబాబు జోన్ 4 ఇన్ఛార్జి దీపక్ రెడ్డిని పంపారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్న పరిస్థితులను చక్కబెట్టాలని ఆయన అత్యుత్సాహంతో వచ్చారు. ఖచ్చితంగా చక్కబెట్టాలనే సత్సంకల్పంతో వచ్చిన దీపక్ రెడ్డి మదనపల్లిలో మకాం వేశారు. అందరినీ అక్కడికి పిలిపించి ఇన్నాళ్లు రాజంపేట పార్లమెంటును పట్టి పీడిస్తున్న సమస్యలకు చెక్ పెట్టాలని తలిచారు. కానీ ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైందట. ప్రస్తుతం రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా చెమర్తి జగన్మోహన్ రాజు ఉంటున్నారు. ఇదే రాజుకు అదే ప్రాంతంలో ఇద్దరు బద్ధశత్రువులు ఉండనే ఉన్నారు. వారే ఒకరు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయలు, మరొకరు మేడ విజయశేఖర్ రెడ్డి అలియాస్ మేడ బాబు. ఈ 2 వర్గాలకు తెలియకుండా జగన్ రాజు తన వర్గీయులతో మాత్రమే దీపక్ రెడ్డిని కలిసే ప్రయత్నానికి పథకరచన చేసుకున్నారట. ఇది గ్రహించిన ఇద్దరు నేతలకు సంబంధించిన టీడీపీ నాయకులు ఏకమై నేరుగా మదనపల్లిలో బస చేసిన దీపక్ రెడ్డి వద్దకు వెళ్లారట. అప్పటికే పార్లమెంటు ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు తన వర్గీయులతో కలిసి దీపక్ రెడ్డితో భేటీ అయ్యారు. రాజంపేట రాజకీయాలు చర్చిస్తున్న సమయంలో కొందరు సమావేశ మందిరంలోకి వెళ్లారట. జరిగే పరిణామాలను వాళ్లందరూ గమనిస్తున్న సమయంలో రాజంపేట అసెంబ్లీకి చెందిన 6 మండలాల నుంచి హాజరైన ముఖ్య నాయకులు జగన్ రాజు వ్యవహార శైలిపై దీపక్ రెడ్డికి ఫిర్యాదు చేశారట. రాజంపేట నియోజకవర్గానికి మంజూరైన 10 కోట్ల రూపాయల పైబడి ఉపాధి హామీ పనులను జగన్ రాజు ఏకపక్షంగా తన సొంత వర్గానికి కేటాయించుకుంటున్నారని ఏకంగా ఆయన ముందే ఏకరువు పెట్టారట. పార్టీలో కేవలం తన వర్గాన్ని మాత్రమే బలపరుచుకునే దిశగా రాజు యత్నిస్తున్నారని తీవ్ర స్వరంతో మాట్లాడారట. దీన్ని తామెంతమాత్రం సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారట. మరికొందరు నేతలైతే దీపక్ రెడ్డి ముందు రాజుపై విరుచుకుపడ్డారట. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం పోటీలో ఉన్న బత్యాల చెంగల్ రాయలు, విజయశేఖర్ రెడ్డి వర్గాలను పక్కన పెట్టి తన వర్గాన్ని పెంచి పోషించుకునే పనిలో జగన్ రాజు ఉన్నారని ఆక్రోశం వెళ్లగక్కారట. తామందరం తెలుగుదేశం పార్టీకి విధేయులం, కానీ జగన్ రాజుకు కాదని దీపక్ రెడ్డి ముందు ఇరు వర్గాల నేతలు స్పష్టం చేశారట. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్, మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వారికి కట్టబెట్టారని జోన్ 4 ఇన్ఛార్జి దృష్టికి తీసుకువెళ్లారట. ఇది పార్టీ పెద్దలు లోతుగా ఆలోచించవలసిన అంశమంటూ ప్రాధేయపడ్డారట.
అంతేకాదు 2024 వరకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుడిగా ఉన్న సుండుపల్లికి చెందిన మహేష్ రాజు ఎన్నికల ముందు బీజేపీలో చేరి నేడు నియోజకవర్గ వ్యాప్తంగా పెత్తనం చెలాయిస్తున్నట్టు ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లారట. జగన్ రాజు తరఫున పెత్తనం చేస్తున్న మహేష్ రాజును నియంత్రించాలని నాయకులు దీపక్ రెడ్డికి గట్టిగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కేవలం 3 సంవత్సరాల ముందు టీడీపీలో రాజంపేట టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన జగన్ రాజు రాజంపేట పార్లమెంటు అధ్యక్షులుగా కొనసాగుతున్నారనే విషయాన్ని కూడా ఆ ఇరు వర్గాల నేతలు దీపక్ రెడ్డికి ఫిర్యాదు చేశారట. సదరు జగన్ రాజు టీడీపీలోకి రాకముందు జయప్రకాష్ నారాయణకు సంబంధించిన లోక్సత్తా పార్టీలో ఉమ్మడి కడప జిల్లాకు నాయకత్వం వహించారని కూడా ఫిర్యాదు చేశారట. జగన్మోహన్ రాజును నమ్ముకొని రాజంపేట పార్లమెంటు పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు దిగితే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవం తప్పదని హెచ్చరించారట. ఇదే సందర్భంలో దీపక్ రెడ్డితో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న జగన్ రాజును బయటకు పంపాలని కొందరు నాయకులు డిమాండ్ చేశారట. ఒంటిమిట్ట, నందలూరు, వీరబల్లి, సుండుపల్లి మండలాలకు చెందిన నాయకులు సమావేశం నుంచి జగన్ రాజు బయటకు వెళ్లిన తర్వాతే తమ సమస్యలతో పాటు అభిప్రాయాలను వెల్లడిస్తామని దీపక్ రెడ్డి ముందు కొండ బద్దలు కొట్టారట. దీంతో జగన్ రాజును సమావేశం నుంచి బయటకు వెళ్లాలంటూ సదరు జోన్ 4 ఇన్ఛార్జి సెలవిచ్చారట. జోనల్ ఇన్ఛార్జి ముందు పార్టీ పరువును తీసినట్లయిందట. అప్పటికప్పుడు అన్నన్ని ఫిర్యాదులు, పరస్పర దూషణలతో జోనల్ ఇన్ఛార్జి దీపక్ రెడ్డికి తల బొప్పి కట్టిందట. దీంతో మండల అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వచ్చే ప్రతిపాదనలను పార్టీకి నివేదిస్తామని, పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని సదరు వివాదం రేపిన నేతలకు దీపక్ రెడ్డి చెప్పి వారిని చల్లబరిచారట. అంతేకాదు ఏ ఒక్కరి మాటలు వినడమో, అభిప్రాయాలను ఏకపక్షంగా తీసుకోవడమో జరగదని కూడా బత్యాల, మేడాబాబు వర్గాలకు దీపక్ రెడ్డి స్పష్టం చేశారట. భవిష్యత్తులో నియమించబోయే మండల అధ్యక్ష పదవులు కానీ, ఇతర క్లస్టర్ ఇన్ఛార్జీలను కానీ ప్రతి విషయాన్ని పార్టీకి నివేదిస్తామని దీపక్ రెడ్డి చెప్పుకొచ్చారట. ఇక రాజంపేట ఇన్ఛార్జి నియామకాంశంపై ఇప్పటికే అధినేతకు ఓ స్పష్టమైన అభిప్రాయం ఉందని అసలు విషయం బహిర్గతం చేశారు. రాజంపేటలో బలమైన నాయకత్వంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారట. అలాగే ఇన్ఛార్జిగా ఎవరిని బలపరుస్తారో ఆ అభిప్రాయాలను కూడా తనకు చెప్పాలని అక్కడి అసంతృప్త నేతలను కోరారట దీపక్ రెడ్డి. రాజంపేటలో జరుగుతున్న వివాదాలు, విభేదాలను కళ్లారా చూసి పరిష్కార మార్గాన్ని చూపించరమ్మని జోనల్ ఇన్ఛార్జిని అక్కడికి పంపితే నేతలు సదరు దీపక్ రెడ్డి తల బొప్పి కట్టేలా గోలగోల చేశారట. జగన్ రాజుపై కురిపించిన ఫిర్యాదుల విలువకు దీపక్ రెడ్డి హతాశులయ్యారట. రాజంపేటకు సంబంధించి ఇలాంటి గందరగోళాన్ని జోన్ 4 ఇన్ఛార్జి దీపక్ రెడ్డి అధినేత చంద్రబాబు చెవిన ఏ విధంగా వేస్తారో, రాష్ట్రంలో ఎక్కడా లేని ఇలాంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని ఎలా సూచిస్తారో వేచి చూడాలి. ఇక మరోసారి చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ సైతం రాజంపేటకు వచ్చి నేతల విభేదాలపై, అక్కడి పార్టీ సంస్థాగత పదవులపై మరో మీటింగు పెట్టి సముదాయించే దిశగా ప్రయత్నాలు చేశారు. పార్టీలో ఏకాభిప్రాయం కోసం కసరత్తు చేస్తున్నారు. అయినా రాజంపేటలో రాజుకుంటున్న అగ్నికీలలు ఆరిపోవడమే లేదు.